అందరికీ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కషన్ చెప్పబోతున్నాను. సో చూడొచ్చు, నేను ఎఫ్ఐఎం చేశాను. ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాకే ఎఫ్ఐఎం అనే ఒక వీడియో తయారు చేశాను. ఈ వీడియోలో పాయింట్, ఆ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. ఇది ఒకసారి మళ్ళీ పెడుతున్నాం, వినండి. హంబుల్ అడ్వైస్, డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో వేరే వాళ్ళ మీద ఆధారపడొద్దు, అప్లైన్ మీద డెవలప్ ఆధారపడొద్దు, డౌన్లైన్ మీద ఆధారపడొద్దు. ఈ బిజినెస్ నీది, నువ్వు నేర్చుకొని నువ్వు డెవలప్ చేసుకోవాలి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి, డు నాట్ ఆస్క్ అదర్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో నీ మీద నువ్వే ఆధారపడాలి. అప్లైన్ మీద ఆధారపడద్దు, డౌన్లైన్ మీద ఆధారపడద్దు. నువ్వు నేర్చుకొని ఈ బిజినెస్ నువ్వు డెవలప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అని ఈ మాట నేను నేను ఈ రోజు చెప్పట్లా. చాలా మంది ఏమనుకుంటారంటే, వీళ్ళు పెద్ద లెవెల్ వెళ్ళిపోయారు కదా, అందుకనే అట్లా చెప్తారులే, సొంతంగా చేసుకుంటానని. నో, నేను ఫ్రెషర్ లెవెల్లో చెప్పాను అన్నమాట. అలా అలా చెప్పాను. ఎందుకు చెప్పానంటే నాకు తెలిసిపోయింది బిజినెస్ ఆల్రెడీ. ఎఫ్ఐఎం కావచ్చు, ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, అందరూ చెప్తున్నారు. సో ఇది మనం నిలబడి చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. మన టీంకి మనం భరోసా ఇవ్వాలి. మన లెఫ్ట్ రైట్ టీం మన 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 అండర్లో నడవాలి, గ్రిప్ సాధించాలి, టీం లీడ్ చేయాలి. ఇవన్నీ కూడా ముందే తెలుసుకున్నాం కాబట్టి ఆ రోజు ఆ పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్ అనమాట. ఆ రోజు ఫ్రెషర్ లెవెల్లో నేను చెప్పడం జరిగింది. డెవలప్ ఆధారపడద్దు, డౌన్లైన్ మీద ఆధారపడద్దు. ఈ బిజినెస్ నీది, నువ్వు నేర్చుకొని నువ్వు డెవలప్ చేసుకోవాలి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో డు నాట్ స్టార్ట్ వర్కింగ్ అంటిల్ ప్రాపర్ సైన్ అప్ అండ్ లెర్నింగ్. సో మొత్తం నేర్చుకునేదాకా కూడా వర్క్ స్టార్ట్ చేయొద్దు. ప్రాపర్గా నువ్వు మొత్తం నేర్చుకొని వర్క్ చేయమని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. సో జాయిన్ చేయించినాక వెంటనే నువ్వు ప్లాన్లు పెట్టు, నేను వస్తాను, నువ్వు ప్లాన్లు పెట్టు, నేను వస్తానని చెప్తుంటారు మనుషులకి. బాబు, జాయిన్ చేయించావు, నువ్వు ఎటువంటి లెర్నింగ్ ఇవ్వట్లేదు అతనికి. అతను ఏం నిలబడతాడు? అతను 4-5 ప్లాన్స్ పెడితే ఇన్విటేషన్ లోనే ఫెయిల్ అయిపోతాడు. అరే, ఎవరు ఈ మాట వింటలేదు, నేను చెప్పింది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వదిలిపడేస్తాడు బిజినెస్. సో మనమే చేస్తున్నాం పొరపాటు. మనుషులైతే తీసుకొస్తున్నాం, బట్ వాళ్ళని సిస్టంలో కనెక్ట్ చేయట్లా. సిస్టంలో కనెక్ట్ చేయట్లేదంటే ప్రాసెస్ ఫాలో అవట్లా. అందుకని ఆ వ్యక్తులు నిలబడతలా. సో ఈ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మూడో విషయం కూడా చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ నువ్వు ఏం నేర్చుకోకుండా వర్క్ స్టార్ట్ చేసావు అనుకోండి, ఆటోమేటిక్గా అవతల వాళ్ళు నెగిటివ్ చేయగానే నువ్వు కూడా బిజినెస్ వచ్చి నెగిటివ్ అయిపోయి క్విట్ అయిపోతావు ఫ్రెండ్. సో అండర్స్టాండ్ అండ్ ఇన్ఫార్మ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎర్లీ సైన్ అప్స్, స్పిల్ ఓవర్ టు న్యూ గెస్ట్స్. సో మరి ఈ ఫామ్స్ సైన్ అప్ అనేది జరగట్లా. సో ముందు ఈ ఫామ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. సో పక్కాగా ఈ నెల 29వ తారీఖు నుంచి, సో 29న నరేష్ మౌజుదార్ కోర్టు ట్రైనింగ్ ఉంటుంది గుంటూరులో. సో ఆ రోజు నుంచి వితౌట్ డేటా ఫామ్, వితౌట్ డేటా ఫామ్ ఖచ్చితంగా ఒక్క సైన్ అప్ కూడా జరగకూడదు. ఒక్కటంటే ఒక్క సైన్ అప్ కూడా జరగనే జరగకూడదు. సో ఆ విధంగా ఉండబోతున్న సిస్టమ్. ఓకే, కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. వితౌట్ డేటా ఫామ్ రిజిస్ట్రేషన్ జరగకూడదు, అంటే రూ. 600 తీసుకోకూడదు. జరుగుతుంది 29 నుంచి పూర్తిగా ఇంప్లిమెంట్ జరుగుతుంది. సో అది డేటా ఫామ్స్ వచ్చిన తర్వాత ప్లాన్ చెప్పాము, అతను డీడీ ఇవ్వట్లేదు, అప్పుడు సైన్అప్ గురించి చెప్పాలి. ఎర్లీగా సైన్అప్ చేసుకుంటే మీకు ఇలా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి సైన్అప్ ఫిల్అప్ చేయాలి. సో అది కూడా మూడో పాయింట్ కింద ఉంది హంబుల్ అడ్వైజ్లో. కొత్తగా జాయిన్ అయ్యే వ్యక్తి దగ్గర వెంటనే అమౌంట్ ఉండకపోతే అట్లీస్ట్ ఒక ఫామ్ అనేది ఉండిద్ది, ఫామ్ సైన్అప్ చేస్తాం వల్ల సో అతనికి జరిగే బెనిఫిట్, ఒక రిజర్వేషన్ ప్రాసెస్ ఉండిద్ది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్. అలానే స్పిల్ ఓవర్, మూడో వ్యక్తిని జరిపించుకోవడం వల్ల క్యూఎస్సి జరుగుతుంది. సో దానివల్ల సో దీనివల్ల చూడొచ్చు, ఈ సైన్అప్ చేయడం వల్ల ఆ సైన్అప్ చేసే అమౌంట్లు మళ్ళీ ఎవరి దగ్గర వాళ్ళు ఉంచుకోకూడదు. సగం డబ్బులు వస్తే సగం డబ్బులు వాళ్ళ దగ్గర ఉంచుకోవద్దు. కొంతమంది సక్సెస్ లేని వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ డబ్బుల్ని రొటేషన్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వచ్చిన డబ్బుల్ని డౌన్లైన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసేసి అప్లైన్ ఫార్వర్డ్ చేయాలి. అప్లైన్ లో ఎవరైతే సీనియర్ అప్లైన్స్ ఉంటారో, సక్సెస్ఫుల్ గా సిస్టమ్ లీడ్ చేస్తుంటారో వాళ్ళకి. సో ఇంతకుముందు సిస్టమ్ ఎవరి పడితే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పటి నుంచి సిస్టమ్ సో మినిమం టోపాజ్, కోరల్ ఆ టోపాజ్ లెవెల్కి ఇస్తున్నాం సిస్టమ్. కోరల్ అన్నా ఫినిష్ చేయాలా, లేదా కోరల్ పైన ఉండాలా, వాళ్ళు మాత్రమే సిస్టమ్ హ్యాండిల్ చేస్తున్నాం. కొంతమంది మనీ పెట్టుకోగలరు అనే కెపాసిటీ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఒకళ్ళకి అట్లా చేసాము. సిస్టమ్ అనేది ఆ, ఒకళ్ళిద్దరికి మాత్రమే అట్లా ఇవ్వడం జరిగింది కోరల్ బిల్లులో. మిగతా వాళ్ళందరికీ కోరల్ అనే అభావకి ఇవ్వడం జరిగింది.
సో ఇంతకుముందు సిస్టమ్స్ ఇచ్చిన వాళ్ళందరి నుంచి బ్యాక్ తీసుకోవడం కూడా జరిగింది. ఓకే. ఈ మనీ మేనేజ్మెంట్ చాలా మంది చేస్తున్నారు. మనీ మేనేజ్మెంట్ వాళ్ళ ఇన్కమ్ లెక్కలోకి వెళ్ళి ఇన్కమ్ తెచ్చుకోకుండా వారం వారం చెక్ తీసుకోకుండా ఈ వచ్చే సైన్ అప్ అమౌంట్ తో మేనేజ్మెంట్ చేస్తున్నారు ఫ్యామిలీని. అందువల్ల వాళ్ళకి గ్రోత్ రావట్లా. అందుకనే రకరకాల ప్రయోగాలు చేసాం మేము కూడా. చేసి ఫైనల్ గా ఏం ఆలోచన చేసామంటే ఇక వీళ్ళ వల్ల కాదు. మేము అనుకున్నాం, నేనేమనుకున్నా అంటే ఎస్పెషల్లీ నేను ఫ్రెషర్ లెవెల్ నుంచే కమిట్మెంట్ గా చేసే కదా. ఫ్రెషర్ లెవెల్ నుంచే కంటిన్యూగా ఫ్రెషర్ నుంచి బ్రాంజ్ అయ్యా, సిల్వర్ అయ్యా, ప్లాటినం అయ్యా, గోల్డ్ అయ్యా, సో పెర్ల్ అయ్యా, టోపాజ్ అయ్యా, కోరల్ అయ్యా, టోపాజ్ అయ్యా, ఎమరాల్డ్ అయ్యా, రూబీ అయ్యా, ఓపల్ అయ్యా, ఇలా నాలాగా ఫాస్ట్ గా చేస్తారులే అని అనుకున్నాం. అనుకునే వాళ్ళకి ఆ విధంగా నేను ఇవ్వడం జరిగింది అనమాట. బట్ అర్థమవుతుంది ఏంటంటే అందరూ మనలాగా కమిటెడ్ లీడర్స్ ఉంటారు అని. సో ఈ యొక్క ప్రయోగంలో అర్థమైపోయింది. అందుకని ఎవరైతే కమిటెడ్ లీడర్స్ ఉన్నారో, స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళకే మళ్ళీ సిస్టమ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకొని, సో వాళ్ళ ద్వారా ఈ ఈ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న యాక్టివిటీస్ ని రన్ చేయించడం జరిగింది. సో టోటల్ సిస్టమ్ ఎవరైతే కోరల్ అండ్ అబౌవ్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పుడు మల్లికార్జున సార్ది టోటల్ సిస్టమ్ అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ మల్లికార్జున సార్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అక్కడ ఆడ కావాలో వెన్యూ హలో ఓపెన్ అవుతుంది రేపు రేపు సండే 15వ తారీఖు నరేష్ మోహన్ ద్వారా. అలానే మల్లికార్జున సార్ కింద మాధవరావు సార్ ఉన్నారు. మాధవరావు సార్ లెఫ్ట్ రైట్ టీం మొత్తం మాధవరావు సార్కే హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో ఆయన ప్లాటినం అయినా, సో ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ అనమాట. అంటే బిజినెస్ ని డీప్ గా తెలుసుకున్న వ్యక్తి అనమాట. సో ఎలా చేస్తే బిజినెస్ లో టీమ్ గ్రో అవుతుందో ఆ విధంగా టూల్స్ ప్రమోషన్ చేయడం అండ్ డేటా ప్రమోషన్ చేయడం ఇవన్నీ చేశాడు. తర్వాత సిస్టమ్ కింద వాళ్ళకి ఇచ్చి బ్రేక్ చేసాము. సో నో ప్రాబ్లం. సో మళ్ళీ అర్థం చేసుకున్నాము, ఎవరికి ఇస్తే కరెక్ట్ అయిందో వాళ్ళకే మళ్ళీ బ్యాక్ చేసి, సో అతని ద్వారా మళ్ళీ అక్కడి నుంచి నడిపిస్తున్నాం. సో అక్కడ మళ్ళీ కలిసి ఉంటాడు. సో ఆ తర్వాత జశ్వంత్ సార్ దగ్గర నుంచి, జ్యోత్స్న మేడం దగ్గర నుంచి, సో వాళ్ళు ఆల్రెడీ మంచిగా రన్ చేస్తున్నారు, గుంటూరులో వెళ్ళినారు. సో వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు గోల్డ్ అయినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా అన్ని విషయాల్లో యాక్టివిటీస్ అన్ని చేపిస్తున్నారు. సో అదేవిధంగా దుర్గమ్మ మేడం, సో ఉండపల్లి నుంచి ఆమె దగ్గర సిస్టమ్ ఉంటుంది. ఆమె రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఆమె వెన్యూ హాల్ కూడా ఓపెన్ చేశారు, మంచిగా చేస్తున్నారు. సో వాళ్ళ గురించి నో ప్రాబ్లం. అండ్ యారా శ్రీనివాస్ గారు రెస్పాన్సిబిలిటీ టీం అంతా కూడా. సో త్వరలో మంచి వెన్యూ ఒకటి మంగళగిరిలో వెన్యూ తీసేశారు. ఆ వెన్యూ గురించి మళ్ళీ రీస్టార్ట్ చేసి అక్కడ కూడా యాక్టివిటీస్ జరిగేలాగా చూడబోతున్నారు. అండ్ ఇటు ఖమ్మం టీం వెన్యూ ఆ బాధ్యతలు అక్కడ సిస్టమ్ రెస్పాన్సిబుల్ అంతా జారా స్వామిదేవ్ గారు కంప్లీట్. ఇంతకుముందు ఉపేంద్ర సార్ మెయింటైన్ చేసేవాడు. అక్కడ నుంచి తీసేసుకొని ఆల్మోస్ట్ ఒక నెలన్నర నుంచి సో స్వామిదేవ్ గారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. స్వామిదేవ్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాకే అక్కడ ఇంకా ఖమ్మం నెంబర్ 1 అనే ఒక పేరు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఒక అప్లైన్ సక్సెస్ఫుల్ అప్లైన్ చేతిలో సిస్టమ్ ఉంటుందో అప్లైన్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసేసి ఎక్కువ గ్రో అనేది చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఆ విధంగా అక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ పలమనేరు టీం వచ్చేలాగే సో బెంగళూరులో కూడా న్యూ వెన్యూ ఒకటి ఏర్పాటు చేయాలనుకున్నాం. సో దీనికి సంబంధించిన సిస్టమ్ అంతా బాబాజాన్ సార్ మీరా మేడం లెఫ్ట్ రైట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అక్కడ బెంగళూరులో. అండ్ అదేవిధంగా పలమనేరు వచ్చేలాగే లీనా మేడం. సో లీనా మేడం రెస్పాన్సిబుల్తో పలమనేరులో అక్కడ ఆమె రెస్పాన్సిబుల్ లెక్క నుంచి అక్కడ సిస్టమ్ రన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి వచ్చేలాకే ఇంతకుముందు ధర్నాశ్రమికి వెన్యూ హాల్ ఓపెన్ చేసి ఆయన సిస్టమ్ ఇచ్చాము. అండ్ వెంకట సాగర్ సార్కి అండ్ సుధాకర్ సార్కి ఇట్లా జ్యోతి మేడంకి అందరికి ఇచ్చేసేసి వేరు వేరు చోట్ల ఏలూరులో వెన్యూ హాల్, నర్సరాపేట వెన్యూ హాల్, పత్తిపాడు వెన్యూ హాల్స్ ఇలా ఏర్పాటు చేయించాము. బట్ 3 చోట్ల నుంచి కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. సో వెన్యూ హాల్స్ ఆపేశారు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి సిస్టమ్ రిటర్న్ బ్యాక్ తీసుకొని, సో ఇప్పుడు నేను గవర్నమెంట్లోనే వెన్యూ హాల్ ఓపెన్ చేసేసాను. సో గవర్నమెంట్లో ఏసీ వెన్యూ హాల్ అనమాట. సుమారు 200 మంది కూర్చొని సో ట్రైనింగ్స్ వినగలరు, ప్లాన్ ఫాలో డీల్స్ అన్ని కూడా ప్రాసెస్ జరుగుతుంది. సో పర్ఫెక్ట్ డేటా ఫామ్స్ అన్ని కూడా ఉంటాయి. అంతా ఇక పర్ఫెక్ట్ గా సక్సెస్ఫుల్ సిస్టమ్ అనేది రన్ చేయడం జరుగుతుంది అనమాట. సో డే షిఫ్ట్ ట్రైనింగ్స్ ఫ్రైడే ఉంటాయి, సండే వెన్యూలు ఉంటాయి. అండ్ టాప్ 20 మీటింగ్స్ జరుగుతాయి, కౌన్సిలింగ్ జరుగుతాయి. సో ఇలా వెన్యూ హాల్ అనేది ఇలా మల్టిపుల్ పర్పస్ మీద ఉపయోగపడే విధంగా ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఇక్కడ సిస్టమ్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేస్తాం, రీస్టోర్ చేస్తున్నాము. సో మొత్తం ఒకసారి మొబైల్ని రీస్టార్ట్ చేసినట్టు
ల్యాప్టాప్ని రీస్టార్ట్ చేసినట్టు. సో మన దగ్గర వర్కింగ్ ప్రాసెస్ మొత్తం రీస్టార్ట్ చేసాం. రీస్టార్ట్ చేసినప్పుడు మాత్రమే కొన్ని కొన్ని యాప్స్, అనవసరమైన యాప్స్ డిలీట్ అవుతూ ఉంటాయి. అవసరమైనవి ఆ, దాంట్లో ఉన్న స్టోరేజ్ అంతా కూడా రిఫ్రెష్ అయిపోద్ది. సో పవర్ఫుల్ గా ముందుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు సిస్టమ్ అనేది నేను డైమండ్ ఫంక్షన్ తర్వాత వికాస్ మోహన్జీ చెప్పిన మాటల తర్వాత ఆ తర్వాత పవర్ఫుల్ సిస్టాన్ని వెపన్ ని మనం తయారు చేస్తున్నాం. ఆల్రెడీ అదే ప్రాసెస్ లో ఉన్నాం. సో అందుకు మొట్టమొదటి అడుగుగా ఆ, గుంటూరులో వెన్యూ హాల్, అంటే కావలిలో వెన్యూ హాల్ రేపు సండే ఓపెనింగ్ జరుగుతున్నాయి 2 చోట్ల నుంచి. సో ఈ రోజు వెన్యూ హాల్ యొక్క బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు ఒక 5 to 10 minutes చెప్పి, సో ఆ తర్వాత టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాం. సో వెన్యూ హాల్ బెనిఫిట్స్ ఏంటి చెప్తాం. వెన్యూ హాల్ అనేది ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో ఆ వ్యక్తులకి తెలియకుండానే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వెన్యూ హాల్. సో మరి నేను ఏ లెవెల్లో వెన్యూ హాల్స్ మెయింటైన్ చేశాను, ఏ లెవెల్లో ఎట్లా చేశాను అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నాతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడిస్తాను, వాళ్ళు చెప్తారు. సో వెల్కమ్ శ్రీనివాస్ గారు. వెన్యూ హాల్స్ నేను ఏ లెవెల్లో ఎప్పుడు మెయింటైన్ చేశాను, ఎలా చేశాను చెప్పండి, మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. జరా శ్రీనివాస్ గారు. మారుతి జగన్ మారుతి గుడ్ మార్నింగ్ మేడం. మారుతి మీరు స్టార్టింగ్ నుంచే వినియోగాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు బ్యాంకాక్ టార్గెట్ విన్ అయ్యారు. బ్యాంకాక్ టార్గెట్ విన్ అయినాక మేము అప్పుడు జాయిన్ అయ్యాము. ఆ తర్వాత నుంచి నవంబర్ నెల నుంచి 2019 నుంచి నవంబర్ నెల నుంచి స్టార్ట్ చేసింది మా వినియోగాలు. అది వినియోగాలు కంటిన్యూగా రన్ అవుతా ఉంది. తర్వాత కరోనా టైం వచ్చేసి కరోనాలో తీసేసడం జరిగింది. మళ్ళీ కరోనా ఫస్ట్ అయిపోయినాక మళ్ళీ వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసింది మారుతి. మళ్ళీ గవర్నమెంట్లోనే వినియోగాలు 3 వినియోగాలు చేయడం జరిగింది. అట్లా వినియోగాలు చేస్తూ మళ్ళీ ప్రతి నెల కోర్ ట్రైనింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు మా ఉద్యోగులను ఇన్వైట్ చేసి పెట్టించడం జరుగుతుంది. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ఒక వినియోగాలు కూడా మారుతి. ఆ వినియోగాలు కూడా మొన్నటి దాకా రన్నింగ్ అయింది, మళ్ళీ రీఛార్జ్ చేశారు మళ్ళీ కూడా. సో ప్రతిసారి కూడా వినియోగాలు లేకుండా ఏం లేదు మాజీ. మేమందరం అప్పుడు వినియోగాలను బట్టే ప్రతి స్టెప్ ట్రైనింగ్ కి ప్రతి వారం మీరు ప్రతి ఒక్క అప్లైన్ ఇన్వైట్ చేసేవాళ్ళు. మీరు ఉండేవాళ్ళు. నేను మీరు ఉండి అక్కడ మాకు నేర్పించేవాళ్ళు. ఎలా చేయాలి అనేది మీరు నేర్పించేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా మాకు నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. బట్ అందుకని అక్కడ మేము నిలబడి లీడర్ గా సక్సెస్ అయ్యాము. లీడర్ గా నిలబడ్డామంటే ఆ రోజు వినియోగాల్లో ఉండబట్టి మేము చేసుకున్నాము. ఖచ్చితంగా 100% మంగళగిరిలో కూడా మీకు ఇప్పుడు రీస్టార్ట్ చేస్తాం వినియోగాలు. మీరు ఏం చెప్తారో అది ముందుకి వాళ్ళకి చేస్తాం. మాజీ సిస్టమ్ అనేది మీరు ఎలా చెప్తారో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా మాది డిసెంబర్ 29 నుంచి మీరు అన్నట్టు 2025 నుంచి ప్రతి సిస్టంలోనూ ప్రతి టీంలో కూడా డేటా ఫామ్స్, సైన్అప్స్ అవన్నీ డేటా ఫామ్స్ అనేది నాలెడ్జ్ ప్యాక్ ఉండడం జరుగుతుంది. అన్ని టీమ్స్ లో కూడా ఇప్పుడు ఎవరైతే టీం ఉన్నారో మాజీ మొత్తం టీమ్స్ ని నాలెడ్జ్ ప్యాక్ తీసుకొని మీ నుంచి బట్ అన్ని టీమ్స్ అందరూ కూడా అప్ చెప్తాం. మినిమం ప్లాన్స్ అయిన వాళ్ళందరూ కూడా అవి సబ్మిట్ చేసేసి వాళ్ళ ద్వారా ఇన్ని రావాలని చెప్పి అవి పంపించడం జరుగుతుంది. మాది వినియోగం స్టార్ట్ చేస్తాం. 2025లో వినియోగం స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా చేస్తాం. అలానే ఇక్కడ కొత్తగా మా చెల్ల కూడా స్టార్ట్ చేయాలని ఒక మైండ్ లో ఉంది మాది. ఇక్కడ కూడా టీం తయారైనాక ఇక్కడ కూడా ఒక లీడర్ తయారు చేసి బట్ ఇక్కడ కూడా ఒక వినియోగాలు అనేది మీ ద్వారా ఓపెన్ చేయడం జరుగుతుంది. మాది థ్యాంక్ యూ మాది. బ్లెస్సింగ్స్ మాది. థ్యాంక్ యూ సో మచ్. రైట్. గాడ్ బ్లెస్ శ్రీనివాస్ గారు. చూడండి, వెన్యూ హాల్స్ ఎప్పుడెప్పుడు ఎట్లా స్టార్ట్ చేసాము ఏంటి అనేది నేను ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ తో నేను చూపించగలనండి. సో నేను ఈ బిజినెస్ లో నాకు తెలిసింది ఏంటంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టాన్ని ఫాలో అవడం. ఆ సిస్టాన్ని ఫాలో కాని వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ లో సక్సెస్ కాలేదు. సో నేను ఎప్పుడెప్పుడు ఎలా స్టార్ట్ చేశాను, ఎలా వెన్యూస్ ఓపెన్ చేశాను అనేవి శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయన తెలిసిన వరకు చెప్పారు. ఆయన తెలియని స్టోరీ కూడా కొద్దిగా నేను చెప్తా చూడండి. నేను స్టార్టింగ్ సేఫ్ షాప్ లో నేను ఫస్ట్ వేరే టీమ్ లో జాయిన్ అయినప్పుడు నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను. ఈ విధంగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఉన్న ప్రాబ్లమ్స్ చూడండి. అప్పుడు నాకు యాక్చువల్ గా నా కళ్ళకి సైట్ ఉండేది. ఏముండేది? సైట్. ఇప్పుడు సైట్ ఉందా చెప్పండి కదా. కళ్ళకి సైట్ లేదు. క్లియర్ అయిపోయింది. ఎస్ఆర్ నో. సో చూడొచ్చు, ఆ రోజు నేను జాయిన్ అయినాక మీటింగ్ కి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు.
అదే మన గ్రేట్ మెంటర్ వికాస్ మావజీ దిశాకి తీసుకెళ్ళిన వెంటనే రావటం వెన్యూ హాల్ ఓపెన్ చేశా. అప్పుడు నేను ఏ లెవెల్లో తెలుసా? ఏ లెవెల్లో తెలుసా? జస్ట్ సిల్వర్. నేను సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ గా వర్క్ చేయలేదు. తర్వాత ఒక ఒక వెన్యూ హాల్ ఓపెనింగ్కి వెళ్ళాను. ఆడ కనెక్ట్ అయ్యాను, వర్క్ చేశాను, సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయినాక మళ్ళీ టీమ్ పరంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ తట్టుకోలేక నేను కూడా మళ్ళీ డల్ అయ్యాను. డల్ అయినాక మళ్ళీ దిశాకి తీసుకెళ్లారు. వన్స్ దిశాలో నేను తీసుకున్న కమిట్మెంట్ ఆ రోజే ఫైనల్. మళ్ళీ అప్ డౌన్ కాల. దిశానే ఫైనల్. దిశాలోకి వెళ్ళి కూర్చోవటం, ఆడ వికాస్ గురించి ఏది చెప్పాడు, నిన్న చెప్పిన మాటలే అప్పుడు కూడా చెప్పాడు. సో నేను సిల్వర్ లెవెల్లో వెన్యూ ఓపెన్ చేసి చెప్పాడు వికాస్ గురించి. సిల్వర్ లెవెల్లో నేను సిల్వరే ఉన్నాను, నేను ఎందుకు వెన్యూ ఓపెన్ చేయకూడదు? అప్పుడు దాకా సిస్టమ్ మా పైన అపాయింట్మెంట్ చేసేది. సో నేను అడిగాను, నేను వెన్యూ ఓపెన్ చేయాలి, సో నాకు సిస్టమ్ కావాలని అడిగాను. సో వెంటనే ఆ, పైన ఉన్న డైమండ్ లీడర్ నాతో మాట్లాడాడు. సార్ సిస్టమ్ అంటే ఆషామాషి కాదు, ఒకసారి పెట్టామంటే మళ్ళీ తీసేయకూడదు, చేయగలవన్నాడు. సరే అని చెప్పేసి చేయడం జరిగింది. ఆ రోజు చేయొచ్చు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడ బిజినెస్ లో లేకపోయా, కానీ గ్రో అయితే ఆగల. పర్సనల్ గా సిల్వర్ లెవెల్లో కారు బుకింగ్ చేశాను. గోల్డ్ లెవెల్లో నేను వేరే టీంలో ఉన్నప్పుడే కారు కొనేసా. ఈ కారు 2019లోనే నేను మార్చి నెలలోనే నేను కారు కొనేయడం జరిగింది వేరే టీంలో ఉన్నప్పుడే. అలా బిఫోర్ సేఫ్ షాప్ ఇలా ఉంది అండ్ ఆఫ్టర్ సేఫ్ షాప్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ ఒక వెన్యూ హాల్ స్టోరీ. సో ఆ తర్వాత నేను వెన్యూ హాల్ పెట్టింది ఇంకా ఎప్పుడు జరిగిందంటే, ఆ టీంలో కొంచెం విభేదాలు వచ్చేసి బిజినెస్ ఆపేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి అక్కడ అక్కడ అయిపోయినాక మళ్ళీ వేరే రీస్టార్ట్ చేశాను కదా బిజినెస్. ఈసారి రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెషర్ లెవెల్లోనే, అంటే ఫ్రెషర్ అంటే మరీ ఫ్రెషర్ కాదు, ఆ, మళ్ళీ ఫాస్ట్ గా వర్క్ చేశాను. ఇక్కడ నేను 1 మంత్ లోనే, 1 మంత్ కాదు, మూడు వారాల్లోనే బ్యాంకాక్ టార్గెట్ విన్ అయ్యాను. బ్యాంకాక్ విన్ అయినాక నరేంద్ర మోదీని పిలిపించేసి ఆ ఫంక్షన్ పెట్టించాను. కో ట్రైనింగ్ పెట్టినాక అక్టోబర్ 20 కో ట్రైనింగ్ పెట్టా. నేను ఆగస్టు 19, 2019లో నేను జాయిన్ అయ్యా రీస్టార్ట్. ఆగస్టు 19, 2019లో నేను రీస్టార్ట్ చేసినాక నేను అక్టోబర్ 1 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 20 లోపు 3 వారాల్లో బ్యాంకాక్ టార్గెట్ విన్ అయ్యాను. అంటే నేను జాబ్ రిజైన్ చేసి దిగే కదా, ఫుల్ టైం చేసేసాను. సో ఆ తర్వాత ఆ, సో నవంబర్ 4 మళ్ళీ ఈ న్యూ టీమ్ లో కొత్త వెన్యూ హాల్. నా కెరీర్ లో ఇది రెండో వెన్యూ హాల్ అని అంటే చెప్పొచ్చు. సో ఇది కూడా నేను సిల్వర్ లెవెల్లో ఓపెన్ చేసిందే. సిల్వర్ లెవెల్లోనే నవంబర్ 4 వెన్యూ హాల్ ఓపెన్ చేశాను. సో అప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళు ఏం చదువుతున్నారో, వాళ్ళ క్వాలిఫికేషన్, లేకపోతే వాళ్ళ జాబ్ ఏది చెప్పి నెక్స్ట్ మీరు ఫ్యూచర్లో సేఫ్ షాప్ ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క కమిట్మెంట్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రీనివాసరావు గారిని, కేరా శ్రీనివాసరావు గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కేరా శ్రీనివాసరావు. సో ఈ విధంగా రెండో వెన్యూ హాల్ అప్పుడు శ్రీనివాస్ గారి పరిస్థితి అలా ఉంది, ఇక స్వామిదాస్ గారి పరిస్థితి ఇలా ఉంది. స్వామిదాస్ గారు మొన్న అయ్యేటప్పుడు కొట్టాడని చెప్పేసి, సో ఈ విధంగా రెండో వెన్యూ హాల్ అనేది స్టార్ట్ చేసింది. అంటే నేను సిల్వర్ లెవెల్లో ఇక్కడైతే ఫస్ట్ వెన్యూ హాల్, నా కెరీర్ లో సెకండ్ వెన్యూ హాల్. ఫస్ట్ వెన్యూ హాల్ నేను వేరే టీంలో ఉన్నప్పుడు కూడా 10,000 రెంట్ 10,000 రెంట్తో స్టార్ట్ చేశాను. అండ్ ఈ వెన్యూ హాల్ కూడా 10,000 రెంట్, 10,000 రెంట్తో మళ్ళీ ఈ వెన్యూ హాల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మూడో వెన్యూ హాల్, నా కెరీర్లో మూడో వెన్యూ హాల్. అంటే ఈ వెన్యూ హాల్ ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే కరోనా టైం. ఇది 2019 నవంబర్ 4 స్టార్ట్ చేసినా కానీ నేను వెన్యూ హాల్ ఎప్పుడు ఆపలా. కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా మార్చి నెలలో వచ్చినా సరే, మార్చి నెల ఊరగాయ రెంట్ కట్టాను, ఏప్రిల్లో కూడా ఊరగాయ రెంట్ కట్టాను, మేలో కూడా కట్టాను, జూన్లో కూడా కట్టేసి జూలైలో వెన్యూ హాల్ తీసేయడం జరిగింది. ఇక కరోనా ఇక ఆగే పరిస్థితి లేదు. సో ఇక వెన్యూ హాల్ ఆపేద్దామని ఆ రోజు తీసేసాం. 2020 జూలైలో వెన్యూ హాల్ తీసేసాం. తీసేసిన తర్వాత మళ్ళీ వెన్యూ హాల్ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే 2020 జూలైలో ఆపేసినాక ఆగస్టు, సెప్టెంబరు, మళ్ళీ అక్టోబరు, మళ్ళీ నవంబర్లో మళ్ళీ రీస్టార్ట్ చేసాం. 4 నెలలే బ్రేక్ ఇచ్చాం, 4 మంత్స్ బ్రేక్ ఇచ్చాం.
నవంబరు మళ్ళీ 26వ తారీఖున మళ్ళీ ఇంకో వెన్యూ హాల్ ఓపెన్ చేసాం. టేప్ షాప్ ఆర్మీ అకాడమీ అని దానికి పేరు పెట్టి. సో అప్పుడు కరోనా టైం అది వాస్తవానికి అప్లయన్స్ ఎవరు కూడా రావడానికి కుదరలేదు. ఫస్ట్ వెన్యూ హాల్ అప్పుడు కూడా నేను సిల్వర్ లెవెల్లో నేనే ఓపెన్ చేశాను, అన్ని చోట్ల నేనే ఓపెన్ చేశాను. సో ఇక్కడ మాత్రం వేరే ఒక గెస్ట్ని పిలవాలి, కరోనా టైం మనం ఒక గెస్ట్ని పిలిచి అట్రాక్ట్ చేపిద్దామని చెప్పేసి ఎమ్మెల్సీ ఉన్నాడు లక్ష్మణరావు గారు. సో ఆయన నాకు కొంచెం పరిచయం ఉంటే ఆయన్ని పిలిచి గెస్ట్గా పిలిచి ఆయన చేత ఓపెనింగ్ చేయించాను వెన్యూ హాల్. సో ఇది ఇగో ఇక్కడ డేటు 22/12/2020 అని చెప్పేసి రాసాం, కానీ ఆయనతో ఓపెనింగ్ అఫీషియల్గా అట్లా ఓపెన్ చేసాం. కానీ నా కోరల్ ఫంక్షన్ డిసెంబర్ 6వ తారీఖున నాది కోరల్ ఫంక్షన్ జరిగింది 2020లో. డిసెంబర్ 6, 2020లో నా కోరల్ ఫంక్షన్ జరిగితే అందుకని ముందే ఓపెన్ చేయాలని శ్రీనివాస్ గారితో మాట్లాడేసి గరా శ్రీనివాస్ గారిని పంపించాము. నవంబర్ 26న దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో నవంబర్ 26 నుంచి వెన్యూ హాల్ అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. డిసెంబర్ 6వ తారీఖున నా కోరల్ ఫంక్షన్కి వచ్చిన జనాభా కూడా దీంట్లోనే స్టే చేశారు. ఇక్కడ కొంతమంది నైట్ స్టే చేసి దూర ప్రాంతాల వాళ్ళకి నైట్ స్టేయింగ్ కూడా ఇచ్చారు. ఈ హాల్లో వెన్యూ హాల్లో స్టేయింగ్ కూడా చేశారు. వాళ్ళు పలమనేరు నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ స్టేయింగ్ కూడా చేశారు. సో అప్పట్లో కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో ఈ విధంగా రెండో వెన్యూ హాల్ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. సో ఇది సేఫ్ షాప్ నుంచి మనకి బిగినింగ్ నుంచి సార్ ఫస్ట్ ఇది సాఫ్ట్వేర్ అయితే ఈ సైడ్ సో ఈ విధంగా సెకండ్ అంటే ఈ కొత్త టీం గురించి మాట్లాడదాను. దీంట్లో సెకండ్ వెన్యూ హాల్. సో ఇది నేను కోరల్కి దగ్గరకు ఉన్నాను. కోరల్ లెవెల్లో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. ఎందుకు చేశానంటే నాకు తెలుసు అనమాట, కరోనా టైం ఇక అయిపోవచ్చింది. సో ఇక జనాలు వస్తున్నారు, కలుస్తున్నాము, మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాము, శానిటైజర్ పూసుకొని తిరుగుతున్నాము. సో ఇక మనం నో ప్రాబ్లం ఇక చేయొచ్చు అని ఎవరు అడగలేదు, డౌన్ లైన్స్ కూడా అడగల, నాకు నేనే. సో టీం ఎప్పుడైతే కొంచెం పికప్ అవ్వాలో నాకు తెలుసు కదా. ఒక డౌన్ లైన్ నన్ను క్వశ్చన్ వేసి సార్ మీరు ఇట్లా వెన్యూ హాల్ ఓపెన్ చేయాలి లేదా మీ అప్ లైన్ ఇట్లా మీరు ఓపెన్ చేయాలి నాకు ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే నాకు తెలిసిపోయింది కదా నా బిజినెస్ ఎలా నడుస్తుందో. స్లోగా నడుస్తుందా వెంటనే నేను దాన్ని ఎలా పికప్ చేయాలో దాన్ని పికప్ చేసే ప్రాసెస్ చేస్తుంటే పోతా. సో ఇది రెండోది. సో ఇది కూడా కొంతకాలం నడిచిన తర్వాత సెకండ్ ఫేజ్ కరోనా సిచ్యువేషన్ ఒకటి వచ్చేసింది. నా హైదరాబాద్లో ఒక వేరే కంపెనీ ఒక చిన్న ప్రాబ్లం చేస్తే ఒక ప్రెస్ మీట్ ఒకటి పెడితే ఆ టైంలో మళ్ళీ వర్కింగ్ ప్రాసెస్లో కొంచెం ఆగిపోవాల్సి వచ్చింది. అంటే నేను ఆగలేదు, బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. సెకండ్ ఫేజ్ కరోనా మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది. సో ఇవన్నీ సందర్భంలో ఆ వెన్యూ హాల్ కూడా ఆపేసాము. 2021లో నేను ఆ వెన్యూ హాల్ పెట్టడం ఉన్నప్పుడు అదే టైంలో నేను ఇల్లు కూడా మారాను. ఇల్లు ఇంతకుముందు ఎక్కడో చూడాలి ఉండేవాడిని, ఇల్లు చేంజ్ చేసుకుని ఓన్లీ వెన్యూ హాల్ కోసం వచ్చేసాను. 2020 ఏదైతే నవంబర్లో వెన్యూ హాల్ ఓపెన్ చేస్తామో దానికోసం నేను హౌస్ షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కడైతే బిజినెస్ నడిచిందో ఆడే మనం ఉండాలి, ఆడే ఉండి వర్క్ చేయాలి అనే ఉద్దేశంతో షిఫ్ట్ చేసుకొని వచ్చేసాను. సో ఆ విధంగా చేస్తూ సో ఆ వెన్యూ హాల్ 2021లో మళ్ళీ జూన్ దాకా చేసి మళ్ళీ తీసేసాము. సో మళ్ళీ అక్కడ వెంటనే మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చేసి ఒక నెల రోజుల్లోనే మళ్ళీ వెన్యూ హాల్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఇది మూడో వెన్యూ హాల్. మూడో వెన్యూ హాల్ వచ్చేలాకే చూడొచ్చు. సో గోరంట్ల ఇదే గోరంట్ల. ఎప్పుడు ఎన్ని వెన్యూ హాల్ 4వది అంటే మళ్ళీ అది మొన్న నేను రూబీ అయిపోయినాక ఓపెన్ దాకా కూడా చేసుకుంటూ వచ్చాను. బట్ అది నా దగ్గర సిస్టమ్ తీసేసిన తర్వాత వెన్యూ హాల్ ఆపేసాము. బట్ మళ్ళీ ఈ 5-6 ఎంత మొన్న 2024 మే నెలలో తీసేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5-6 నెలల్లో మళ్ళీ నాకు అర్థం అవుతుంది ఏంటంటే సో మనం మళ్ళీ స్టార్ట్ చేస్తేనే బిజినెస్ నడిచిద్దని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం.
रियासत विराट का नजराना। रियासत शिमाल मर्ग का नजराना। సో ఈ విధంగా ఈ వెన్యూ హాల్లో కూడా సో నెంబర్ వన్ గా కో ట్రైనింగ్స్, మీటింగ్లు, ట్రైనింగ్లు అన్ని చేస్తూ వచ్చారు. సో సో ఈ విధంగా నేను ఇక్కడ వెన్యూ హాల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సిస్టమ్ అందరికి హ్యాండ్ ఓవర్ చేసేసి చాలా చోట్ల సిస్టమ్ ఇచ్చేసి సో మంగళగిరిలో వెన్యూ హాల్ ఓపెన్ చేసాము. నెక్స్ట్ అట్లానే నర్సాపేటలో వెన్యూ హాల్ ఓపెన్ చేసాము, ప్రతిపాడులో చేసాము, అండ్ ఏలూరులో చేసాము, రేపల్లిలో చేసాము, అండ్ ఓల్డ్ గుంటూరులో చేసాము, ఖమ్మంలో చేసాము, పలమనేరులో చేసాము. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో మొత్తం 10 ప్లేసెస్ నుంచి మళ్ళీ వెన్యూస్ అనేది ఇచ్చి చేసాము. బట్ ఇక్కడ ఎవరైతే కొంచెం పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారో సిస్టమ్ కొంచెం గట్టిగా పట్టుకొని నిలబడుతూ వాళ్ళు వెన్యూస్ ని నిలబెట్టుకోగలిగారు. బట్ ఎవరైతే చేసుకోలేకపోయారో వాళ్ళందరూ వెన్యూస్ ని మళ్ళీ తీసేసారు. వెన్యూ హాల్ తీసేయడం వల్ల వాళ్ళ టీంకి నాలెడ్జ్ అనేది ఉండదు, సిస్టమ్ అనేది నడవదు. వితౌట్ వెన్యూ హాల్ డేటా ఫార్మ్స్ లేకుండా సైన్ అప్ అమౌంట్ తీసుకోవడం వల్ల వాళ్ళ డౌన్ లైన్స్ కూడా అప్లైన్స్ మీద నమ్మకాన్ని కోల్పోతారు. వీళ్ళు చేస్తున్నారులే, టైం పాస్ చేస్తున్నారులే, ఎట్లా ఎటువంటి వెన్యూ లేకుండా సైన్ అప్ అమౌంట్ తీసుకుంటే ఆ వ్యక్తుల మీద వీళ్ళకి నమ్మకం కలగదు. సో అలా కూడా చాలా మంది ఈరోజు బిజినెస్ డల్ అవడానికి కారణం కూడా. సో హిస్టరీ క్రియేటెడ్ సేఫ్ షాప్ అకాడమీ గవర్నమెంట్ అని కొడితే సో మీరు గూగుల్లో సేఫ్ షాప్ అకాడమీ, ఇది ఇంతకుముందు నేను ఆల్రెడీ గూగుల్లో మన మన లొకేషన్ కోసం పెట్టాను అనమాట. సేఫ్ షాప్ అకాడమీ గవర్నమెంట్ అని కొడితే సో ఇలా ఇలా కొడితే ఇక మన మన వెన్యూ హాల్ అడ్రస్, లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. ఇక చూడండి, సేఫ్ షాప్ అకాడమీ హిస్టరీ క్రియేట్ టీమ్ అని కొట్టగానే గూగుల్లో మీ మొబైల్లో కొట్టినా కూడా ఇగో చూడండి ఇలా లొకేషన్ వచ్చేసింది. లొకేషన్ ఇది మన వెన్యూ హాల్ లొకేషన్. ఇదిగోండి, ఇది మన వెన్యూ హాల్ లొకేషన్. ఇంతకుముందు నరేష్ మౌజుదార్ అలా అలా చేసేవాళ్ళం యాక్టివిటీస్. సో ఇలా నరేష్ నరేంద్ర మౌజుదార్ ఓపెనింగ్ అప్పుడు గ్రాండ్ ఓపెనింగ్ అప్పట్లో వెన్యూ హాల్ ఓపెనింగ్ స్టార్టింగ్ బస్సు. సో మళ్ళీ అలానే రేపు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం ఇదే వెన్యూ హాల్ని రీస్టార్ట్. సో ఇక చూడొచ్చు లొకేషన్ కూడా మీకు కావాలంటే ఇలా గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి సేఫ్ షాప్ అకాడమీ గోరంట్ల అని కొట్టినా లేదా హిస్టరీ క్రియేట్ టీమ్ అని కొట్టినా ఏం చేసినా సరే మీకు ఇలా లొకేషన్ వచ్చేసింది అనమాట. సో మీరు ఏ ఊరు ఏ ఏరియా నుంచైనా ఇక్కడ టీంని తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్గా లొకేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. క్లియర్? సో వెన్యూ హాల్లో ఉంటే ఏంటయ్యా బాబు లాభం అంటే టీంలో నాలెడ్జ్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, వాళ్ళకు ఒక భరోసా వస్తుంది, నమ్మకం వస్తుంది. మనుషులు తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటారు, సండే వెన్యూలప్పుడు కూర్చోబెట్టుకుంటారు, ఫ్రైడే ట్రైనింగ్ కూర్చోబెట్టుకుంటారు, నాలెడ్జ్ దొరుకుతుంది. సో ఒక అప్లైన్ అనేవాడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అనే ఒక నమ్మకంతో వాళ్ళు బిజినెస్ లో ముందుకెళ్తారు. ఎప్పుడైతే నువ్వు వెన్యూ హాల్ లేకుండా వితౌట్ వెన్యూ హాల్తో నువ్వు వచ్చేస్తావో అక్కడ ఎన్ని నమ్మకం కోల్పోతావు. బిజినెస్ లో నీ టీం నమ్ముకొని ఉన్న వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. సో బిజినెస్ ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఖమ్మంలో వెన్యూ హాల్ ఒకటి రన్ అవుతుంది. ఖమ్మంలో ఉందా లేదా సోమదేశ్ గారు? ఉందంటే ఉంది కాదు, ఒక పెద్ద వెన్యూ తీసుకొని ఇలానే ట్రైనింగ్లు కో ట్రైనింగ్ కూడా జరిపించే విధంగా బయట హాల్స్ లో తీసుకోకూడదు. ఓన్లీ కో ట్రైనింగ్స్ కూడా జరిగే విధంగా ఇక్కడే
అక్కడే పెట్టే విధంగా పెట్టుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ప్లాన్ చేస్తాం. ఇక నుంచి ప్రతి 2 వారాలకు ఒకసారి కోర్టు ట్రైనింగ్ జరగాలి ప్రతి ఏరియాలో. 2 వీక్స్ వన్స్ ఈ 2 వారాల్లో వచ్చిన జనాభా మొత్తం అక్కడ కూర్చోవాలి. సో ఆ విధంగా 2 వారాలకు ఒకసారి కోర్టు ట్రైనింగ్ జరగాలి. అంటే ఫంక్షన్స్ కి సో ఇంత ముందులాగా నెల గుంటూరులో ఫంక్షన్ మీరు రావాల్సిన అవసరం లేదు. సో ప్రతి 3 నెలలకు ఒకసారి ఫంక్షన్ పెడతాం గుంటూరులో. 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి గుంటూరు కానీ విజయవాడ కానీ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 3 నెలల్లో మీ వెన్యూ హాల్స్ పరిధిలోనే మీ ఏరియాలోనే అక్కడే కోర్ట్ ట్రైనింగ్లోనే స్లాబ్ 1 పట్టాలు, స్లాబ్ 2, స్లాబ్ 3లు, ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3లు. సో ఇవన్నీ అప్ టు గోల్డ్ వరకు కూడా అవసరమైతే వేయటం జరుగుతుంది. సో ప్లాటినం దాకా చూద్దాంలే, గోల్డ్ అనేది ఇక ఆల్రెడీ 3 నెలలు జరుగుతుంది కాబట్టి అక్కడ జరుగుతుంది. ఓకే. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో వెన్యూ నడపాలన్నా, సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా చాలా ప్రయోగాలు చేశాము. బట్ ఆ ప్రయోగాలన్నీ వర్కౌట్ కాలేదు, ఫెయిల్ అయిపోయినాయి. సో ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, సో పర్ఫెక్ట్ సిస్టమ్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళే బిజినెస్ గ్రో అవుతారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. సో వితౌట్ డేటా ఫార్మ్స్ సో ఒక్క సైన్అప్ కూడా జరగకూడదు. టూల్స్ లేకుండా ఆ వ్యక్తిని మనం బిజినెస్లోకి ఇంట్రడ్యూస్ చేయకూడదు. సో పర్ఫెక్ట్గా ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ దగ్గర సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నాం. ఓకే, రైట్, క్లియర్. సో ఈ విషయాలు అర్థం చేసుకొని సో మరి ఈరోజు మిగతా వాళ్ళందరూ ఎక్కడైతే కొంచెం అన్నిటిగా ఉందో టీమ్ సరి చేసుకుని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రానున్న 2025లో ఎవరైతే డైమండ్ అవుదాం అనుకుంటున్నారో సో ఈ విషయాలు పక్కగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీరు డైమండ్స్ అవుతారని మనస్ఫూర్తి చెప్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. సో అందరికి ధన్యవాదాలు. దిస్ గ్యారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో, సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ ఐ గెస్. సో ఇదనమాట వెన్యూ హాల్ యొక్క పవర్. వెన్యూ హాల్ ఉండబట్టే ఈ రోజు నేను డైమండ్ అయ్యాను. వెన్యూ హాల్స్ మెయింటైన్ చేయబట్టే డైమండ్ అయ్యాను. వెన్యూ హాల్ మెయింటైన్ చేయలేక వెన్యూ హాల్ తీసేయడము, వెన్యూ హాల్ అలా వదిలేయడము, ఇలా చేస్తే ఎప్పటికీ మనం డైమండ్ కాలేము. సో ఈ రోజు ఈ స్థాయిలో కూడా మళ్ళీ నేను వెన్యూ హాల్ రీస్టార్ట్ చేసినంటే ఒక్క ఒక్క చిన్న రీజన్, వెన్యూ హాల్ నిన్న తీసుకురాగల రీజన్ కూడా ఒకటే. నేను రేపు ఆదివారం కోర్టు పెడతాకి 4-5 హాల్స్ కోసం తిరుగుతున్నాను. ఏడబెట్టిన హాల్స్ 15,000, 20,000, 30,000 అట్లా చెప్పుకొస్తున్నారు. ఇది చిన్న హాల్, ఒక 15,000 రెంట్తో ఒక చిన్న హాల్ ఒక పూట కోసం. అరే ఈ 15,000 వీడికి ఇచ్చేది ఒక పూట కోసం. ఒక 20,000 పెట్టుకుంటే డైరెక్ట్గా వారం వారం ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, సండే సండే వెన్యూస్ పెట్టుకోవచ్చు, ఫ్రైడే ఫ్రైడే ట్రైనింగ్ పెట్టుకోవచ్చు అని ఒకటే ఆలోచించే మైండ్లోకి వచ్చేసింది. ఈ మైండ్లోకి వచ్చిందంటే వెంటనే ఇంప్లిమెంట్ అవుతుంది. మళ్ళీ ఈ మైండ్లోకి వచ్చినాక మళ్ళీ వెనకడుగు వేయటాలు ఉండవు. వెనకడుగులు, ముందడుగులు, పక్క అడుగులు, ఇన్ని అడుగులు నేను ఒకసారి మైండ్లోకి వచ్చిందంటే బ్లైండ్కి వెళ్ళిపోతాను. సో వెంటనే గురుజీ ఇది పరిస్థితి, ఇక్కడ కోర్ట్ ట్రైనింగ్ కోసం హాల్స్ ఏం దొరకట్లేదు, నేను అనుకుంటున్నాను మళ్ళీ వెన్యూ హాల్ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మరి నేను దగ్గరుండి చేస్తాను గురుజీ, ఫ్రైడే ఫ్రైడే, సండే సండే మొత్తం పక్కా చేస్తాను. సో మరి సిస్టమ్ కూడా వీళ్ళు ఎవరు మెయింటైన్ చేయలేకపోతున్నారు, మొత్తం రిటర్న్ బ్యాక్ తీసుకుంటాను, మొత్తం నేను మెయింటైన్ చేస్తాను. సో అందరికీ నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను అని కొద్ది ఏరియాలో సిస్టమ్ కూడా బ్యాక్ తీసుకొని స్టార్ట్ చేస్తాను. అర్థమవుతుందండి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం డెసిషన్ పర్ఫెక్ట్గా తీసుకుంటామో సో అప్పుడు అప్లైన్ కూడా ఓకే, వెల్ డన్ టైగర్. సో ఇదే పని నువ్వు ముందే చేయాల్సింది. నువ్వు అనవసరంగా అందరికీ నమ్మిచ్చేసే సిస్టము. వాళ్ళేమో వాళ్ళ పర్సనల్గా వాళ్ళు ఏదో డబ్బుల కోసం వాళ్ళ ఇంట్లో కూర లేకపోతే ఆ రోజు కూర కోసం, ఆ రోజు అన్నం కోసం వెళ్ళి ఒక 600 తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని జేబులు పెట్టుకొని చేస్తున్నట్టున్నారు వాళ్ళు. సో అలా ఎప్పుడు చేయమాకు. సో సిస్టమ్ మెయింటైన్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ పవర్ఫుల్ పర్సన్కే ఉండాలి అని నరేష్ మోజీ కూడా కొంచెం క్లియర్గా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా సో ఈరోజు వెన్యూని రీస్టార్ట్ చేయడం, సండే రీస్టార్ట్ చేయడం జరిగింది. సో రైట్. సో మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్లో పర్మనెంట్గా ఆలోచించండి. పర్మనెంట్ సక్సెస్ కోసం, ఈ రోజు కోసం, ఇప్పుడు కోసం, ఈ క్షణం కోసం ఆలోచిస్తే అది టెంపరీ. లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ మనం దీంట్లో డైమండ్ అయిపోయి వీక్లీ ఇన్కమ్ తీసుకోవాలనే ఆలోచన మాత్రం చేయండి. టెంపరీగా ఈరోజు అన్నం కోసం, ఈరోజు ఫుడ్ కోసం చూడకండి. సో కుందేలు అండ్ కుక్క ఒక స్టోరీ ఉందన్నమాట. కుక్క పరిగెడుతుంది, కుందేలు కుక్క కన్నా ఫాస్ట్గా పరిగెడుతుంది. కుందేలు చిన్నదే, కుక్క చాలా ఫాస్ట్గా పరిగెత్తుంది, కెపాసిటీ ఉంది. కుందేలుని ఈజీగా పట్టుకోవచ్చు, కానీ కుందేలుకి భయం. ఎందుకు, నేను దొరికితే చచ్చిపోతారా బాబు అనే భయంతో కుక్కగా దొరకకుండా ఫాస్ట్గా పరిగెత్తేసి ఎక్కేసి పైకి చెట్టు ఎక్కేసి కింద కుక్క అడుగుతుంది, కుందేలు నువ్వు నాకన్నా తక్కువ శక్తి గలదానివి, ఎనర్జీ ఏమి లేదు నీ దగ్గర, ఎక్కువ పరిగెత్తలేవు,
అయినా నేను పరిగెడుతుంటే నేను ఆల్రెడీ ఇంత ఫోర్స్ఫుల్ గా పరిగెత్తాను, నాకు దొరకకుండా నువ్వు ఎలా పరిగెత్తావు, అసలు నీ దగ్గర అంత ఎనర్జీ ఎలా వచ్చింది అని కుందేలు అడిగింది. కుందేలుని కుక్క అడిగింది. అప్పుడు కుక్కకి సమాధానం కుందేలు ఏం చెప్పిందంటే, అంటే నువ్వు దేనికోసం పరిగెడుతున్నావంటే, నేను దొరికితే నన్ను చంపుకొని తిందాం అని ఈ పూట ఫుడ్ కోసం నువ్వు పరిగెడతావు, అందుకే నీ దగ్గర అంత ఎనర్జీ రాలా. బట్ నేను దేనికోసం పరిగెత్తాను, నేను నీ నోటికి దొరికితే నేను చచ్చిపోతాను, నాకు లైఫ్ అంటే టిష్యూ, అందుకే నీ నోటికి దొరకకుండా పరిగెత్తడానికి నా దగ్గర ఎనర్జీ లేకపోయినా కూడా ఎనర్జీ తెచ్చుకొని పరిగెత్తాను. నువ్వు ఒక పూట ఫుడ్ కోసం చూస్తున్నావు, నేను లైఫ్ కోసం చూసుకున్నాను అని కుందేలు సమాధానం వచ్చింది. మరి ఈ బిజినెస్ లో కూడా కొంతమంది ఈ పూట ఫుడ్ కోసం చూస్తుంటారు, ఈ పూట ఇంట్లో అన్నం కోసం, ఈ పూట ఇంట్లో కూరల కోసం, ఈ పూట పెట్రోల్ కోసం, ఈ పూట కోసం చూసుకుంటుంటారు, సిస్టమ్ డబ్బులు పర్సనల్ గా వాడుకుంటూ. సో అందుకని అక్కడ వాళ్ళ దగ్గర సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళకి చెక్స్ ఉండవు. సిస్టమ్ డబ్బులు ఎవరైతే వాడుకుంటారో వాళ్ళ ఐడి ఓపెన్ చేస్తే వాళ్ళ దగ్గర చెక్ ఉండదు. సిస్టమ్ డబ్బులు ఆడుకునే వాళ్ళకి ఏముండదు చెప్పండి, చెప్పండి సార్, ఏముండదు? ఐడియా సిస్టమ్ ఓపెన్ చేస్తే చెక్ డబ్బులు ఆడుకునే వాళ్ళకి ఏముండదు, వాళ్ళ ఉండదు. ఐడి ఓపెన్ చేస్తే వాళ్ళకి చెక్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు దీని మీద ఆధారపడి పనిచేస్తారు కాబట్టి. మరి సేఫ్ షాప్ చేస్తున్నావు వారాల తరబడి, వారం 2 వారాలు నెల, ఏమి సేఫ్ షాప్ లో ఒక నీటి కూడా వేయట్లా, ఏమి చెక్ తీసుకోవట్లా, మరి ఎలా నడుస్తుంది ఇల్లు? ఇలా నడుస్తుంది. ఈ రోజు డేట్ ఆఫ్ అమౌంట్, రేపు డేట్ ఆఫ్ అమౌంట్, ఇక ఈ ఆటల నుంచి చెక్. ఎవడు ఒక్కడు కూడా వితౌట్ డేటా ఫామ్ 600 రూపాయలు తీసుకుంటే మాత్రం అతను పెద్ద క్రైమ్ చేసినట్టు, అతను ఐడి కూడా టర్మినేట్ చేస్తాం. సిస్టమ్ మెయింటైన్ చేసేవాళ్ళు అక్కడ గేరా శ్రీనివాస్ గారు మంగళగిరి టీం నుంచి, ఆయనే మెయింటైన్ చేస్తాడు. కింద ఎవరికైనా సిస్టమ్ కావాలంటే పొరలైపోయినాక సిస్టమ్ వచ్చింది. సో డేటా ఫామ్స్ తెప్పిస్తాడు, 29 తరగతి నుంచి పర్ఫెక్ట్ సిస్టమ్ వచ్చింది. సో ఇక్కడ ఖమ్మం టీం కావచ్చు, ఆ పైన హనుమా కావచ్చు, అందరికి కూడా టోటల్ స్వామిదాస్ గారు హ్యాండ్ ఓవర్. స్వామిదాస్ గారు చూసుకుంటాడు. అక్కడ A to Z ప్రతి డేటా ఫామ్ స్వామిదాస్ గారికి వెళ్ళాలి. ఏ చిన్న తేడా జరిగినా, ఎవరైనా 600 సైన్ అప్ అమౌంట్ మా జేబులో ఉంటేలే, మేము వెళ్ళి ప్లాన్ చెప్పుకున్నాలే, మేము వెళ్ళి ఫాలోఅప్ చేసుకున్నాలే, ఇది మేము అప్లై ఎందుకు పంపించాలంటే, నువ్వు వెళ్ళి అడుక్కుని బొచ్చు పెట్టుకుని తిరిగితే అప్పుడు నీ సొంత డబ్బులు. నువ్వు వెళ్ళి సేఫ్ షాప్ ప్లాన్ చెప్పి, అప్లై గురించి చెప్పి, కంపెనీ గురించి చెప్పి 600 తీసుకొని అది నీ సొంత డబ్బులు అంటావా? నో, దట్ ఈస్ నాట్ యువర్ మనీ, దట్ ఈస్ సిస్టమ్ మనీ. కాబట్టి సిస్టమ్ ఎవరు మెయింటైన్ చేస్తారో వాళ్ళ కాడికి వెళ్ళాలి. సో అక్కడ స్వామిదాస్ గారికి వెళ్ళాలి. సో ఇక్కడ దుర్గమ్మ మేడం, దుర్గమ్మ రెస్పాన్సిబిలిటీతో, సో టోటల్ అమౌంట్ స్వామి దగ్గరికి వెళ్ళాలి. సో జస్వంత్ సార్ చూస్తున్న జస్వంత్ సార్ కాడికి వెళ్ళిపోవాలి. సో అదేనే మల్లికార్జున సార్ రెస్పాన్సిబిలిటీ అంతా మల్లికార్జున సార్ కాడికి వెళ్ళాలి. నెక్స్ట్ అలానే ఇక్కడ మాధవరావు సార్ లెఫ్ట్ రైట్ ఉందా, మాధవరావు సార్ కాడికి వెళ్ళాలి. సో అదేవిధంగా ఇక్కడ మీరా మేడం లెఫ్ట్ రైట్ టీం అంతా మీరా మేడం, బాబాజాన్ సార్ వాళ్ళ కాడికి వెళ్ళాలి. లీనా మేడం రెస్పాన్సిబిలిటీ కన్నా లీనా మేడం కాడికి వెళ్ళాలి. అలానే ఇక్కడ వెంకట సాగర్ సార్ రెస్పాన్సిబిలిటీ వరకు వెంకట సాగర్ సార్ రెస్పాన్సిబిలిటీ పలాస, బెంగళూరు, ఈ 2 టీముల నుంచి ఆయనకి. సో ఆయన ఒక గుంటూరులో మెయింటైన్ చేసినా ఆయన దాన్ని సపరేట్ చేశారు, ఆయన ఒక ఇండివిజువల్ లీడర్ కాబట్టి. సో మిగతా వాళ్ళందరూ ధర్నాస్ రవి అయినా, అండ్ ఇంద్రబాబు అయినా, అండ్ అదేవిధంగా జ్యోతి మేడం అయినా, పాటిమల్ల సుధాకర్ అయినా, వాసమల్ల రాజు అయినా, ఉత్తు శివప్రసాద్ అయినా, వీళ్ళందరూ సిస్టము టోటల్ నా దగ్గర ఉంటుంది. మొత్తం దాంతో కంటే వెన్యూ హాల్ మెయింటైన్ చేస్తాం. సో వెన్యూస్ లో ఒక ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూలే కాదు, సో కో ట్రైనింగ్ జరుగుతాయి 2 వారాలకు ఒకసారి. 200 కాంట్రిబ్యూషన్ కో ట్రైనింగ్ జరుగుతుంది. అండ్ నరేష్ మోజ్ వచ్చినప్పుడల్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో కౌన్సిలింగ్ జరుగుతుంది. నెలకోసారి కౌన్సిలింగ్, ఎవ్రీ మంత్ కౌన్సిలింగ్ కంపల్సరీగా. సో కౌన్సిలింగ్ అటెండ్ కావాలంటే ఎవరైతే ర్యాంక్ 1 అవుతారో ర్యాంక్ 1 వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్, అది కూడా మంచిగా ఒక హోటల్లో గురుజీ ఉంటాడు, హోటల్కి వచ్చేసి అక్కడ కౌన్సిలింగ్ తీసుకుంటారు. వెన్యూ హాల్లో టాప్ 20 మీటింగ్స్ జరుగుతాయి. టాప్ 20 మీటింగ్స్ జరుగుతాయి. సో సిల్వర్ అండ్ అబవ్ మీటింగ్స్, బ్రాంజ్ అండ్ అబవ్ మీటింగ్స్, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక నుంచి పవర్ఫుల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తున్నాము, పవర్ఫుల్ గా బిజినెస్ రాబోతుంది. సో ఒకటే అనమాట మిషన్ 50,000. సో ఇంతకుముందు నరేష్ మోజ్ ఏదైతే చెప్పాడు, 50 ఏళ్ళు తీసుకోవాలి ఒక వారం చెక్. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వెన్యూస్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ మినిమం గోల్డ్ అండ్ అబవ్ వాళ్ళు, సో నెలకు 50 ఏళ్ళు, తర్వాత వారానికి 50 ఏళ్ళు, తర్వాత వారానికి 2 లక్షలు, ఇలా తీసుకునే విధంగా సో ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ ని మీ అందరూ యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో ఆల్ ది బెస్ట్ గైస్. ఈ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళే డైమండ్ అవుతారు.
సిస్టమ్ ఫాలో అవనోళ్ళు సో ఐడిని కూడా టర్మినేట్ చేస్తూ ముందుకెళ్తాం. సో ఇది మాత్రం రెడీగా ఉండండి. సో మీరు సొంతంగా ఆలోచన చేస్తే మాత్రం పక్కన పెట్టేస్తా ప్రాసెస్ కూడా చేస్తాం. చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతుంది. బీ రెడీ ఫర్ దట్.